विश्वशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यःकर्ता जगतां भर्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहं। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 5:44 సూర్యాస్తమయం 6:42. తిథి సప్తమి ఉదయం 6:17 వరకు, తరువాత అష్టమి తెల్లవారుజామున 4:56 వరకు, నక్షత్రం శతభిషం రాత్రి 3:19 వరకు, వర్జం ఉదయం 10:56 నుంచి మధ్యాహ్నం 12:29 వరకు, దుర్ముహూర్తం సాయంకాలం 4:58 నుంచి 5:50 వరకు, అమృతకాలం రాత్రి 8:18 నుంచి 9:51 వరకు, రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు, అష్టగౌర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 1 గంటకి. నేటి విశేషం ఆదివారం, అలాగే సప్తమి కలిసింది కాబట్టి దీన్ని భాను సప్తమి అంటారు. అదేవిధంగా అనఘాష్టమి కూడా ఉంది. అనఘాష్టమి నాడు మనం అనఘాదేవిని దత్తాత్రేయ స్వామిని పూజించుకోవడం ద్వారా మనలో పాపం తొలగి జ్ఞానం వికసించి ప్రకృతి నుంచి జ్ఞానాన్ని సంపాదించేటువంటి ప్రజ్ఞ అలవడుతుంది. అప్పుడు అనుక్షణము జ్ఞాన సంపాదనే, అనుక్షణము ఆనంద స్థితే. భాను సప్తమి కావడం వలన మనం సూర్యారాధనలో విశేషంగా చేసుకోవచ్చు. ఎందువలన అంటే సప్తమి సూర్యునికి ప్రీతికరమైనదే, ఆదివారము సూర్యునికి ప్రీతికరమైనదే. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున ఉసిరికాయ తినకుండా ఉండడం, అలాగే సూర్యోదయానికి ముందే చన్నీటితో స్నానం చేయటం, విశేషించి వైశాఖ స్నానం కూడా అవుతుంది కదా, అందువలన. అదేవిధంగా మనం చేసేటువంటి ప్రయత్నాలలో సూర్య నమస్కారాలు చేయటం, మధ్యాహ్న కాలం సూర్యుడిని ఆరాధించటం, పాలు నీళ్లు కలపకుండా పాయసం వండి ఆయనకి నివేదించి ప్రసాదంగా స్వీకరించటం, ఆదివారం నాడు మనం మద్య మాంసాలు అలాగే నూనె పదార్థాలు తినకుండా ఉండడం, తేనె తినకుండా ఉండడం చాలా మంచిది. ఆ విధంగా చేయడం ద్వారా ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. దేనినైతే స్మరిస్తూ ఉంటామో కొన్నాళ్లకు మనం అదే విధంగా మారుతాం. ఊహలో ఉన్న వారిని ప్రేమించడం చాలా సులభం, అందరూ చేసేదే. ఉనికిలో ఉన్న వారిని ప్రేమించు. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురు పాదారవిందాభ్యాం నమో నమః. జయ గురుదత్త. ప్రవృత్తవాక్ చిత్రకథః ఊహావాన్ ప్రతిభానవాన్ ఆశుగ్రంథస్య వక్తా చ యస్స పండిత ఉచ్యతే. ఈ సూక్తిలో విదురుడు వాక్ ప్రవాహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నాయకుడైన వాడికి ప్రవృత్త వాక్ చిత్రకథ, మంచి చమత్కారంగా ఉపన్యాసం చెప్పడం చేత కావాలి. మన దేశంలో మాత్రమే సామాన్యంగా అనర్గణంగా ఉపన్యాసాలు చెప్పడం ఎక్కువ.
ఇతర దేశాల్లో ఉండేటువంటి రాజకీయ నాయకులు సామాన్యంగా కాగితాల మీద రాసుకుని చదువుతారు ఎక్కడైనా సరే, అంతేగాని ఎక్స్టెంపోర్ ఉపన్యాసాలు వాళ్ళు చెప్పరు. మన దేశంలో గంటలు గంటలు చెప్పేస్తారు. స్వాతంత్ర్యోద్యమ సమయంలో 5 గంటలు 6 గంటలు అట్లా ఉపన్యాసాలు చెప్పేసేవాళ్ళు. అటువంటి వాక్ ప్రవాహం ఉన్నవాడే మరి నాయకుడిగా గెలుస్తాడు. విదేశాల్లో కూడా నెపోలియన్ చరిత్రలో ఒక విచిత్రమైన సన్నివేశం ఉంది. ఒక చోట తన సైనికులే తనకి ఉన్నటువంటి ఎదురు తిరిగిపోతారు ఎవరో చెప్పినటువంటి నేరాలు విని. ఆ సైనికులంతా ఒకసారి చుట్టుముట్టాడప్పటికీ తన చేతిలో ఉండే కత్తి పక్కన బారేసి అసలు జరిగింది ఏమిటి, జరగబోయేది ఏమిటి దాని మీద అనర్గళ ఉపన్యాసం చేశాడు నెపోలియన్. ఆ ఒక ఉపన్యాసాన్ని మొత్తం సైనికులంతా మొత్తం ఇటు తిరిగిపోయారు. ఆ వాక్శక్తి అటువంటి మహాశక్తి కలిగినటువంటి సన్నివేశం ఉంటుంది దాంట్లో. అటువంటి వాక్శక్తిని సాధించాలి నాయకులు అన్నవాడు. కేవలం వాక్శక్తి సరిపోదు, ఊహావాన్, మంచి ఊహ ఉండాలి. ధర్మరాజు గారిని ధృతరాష్ట్రుడు పిలిచి కాశీయాత్ర చేసిరారాయన బాగుంటుంది, నీ బలవంతం లేదు, నీ ఇష్టమైతేనే వెళ్ళు అన్నాడు. చక్రవర్తి గారు చెప్పాక వెళ్ళనట్ట అంటాడు. ఉన్నట్టుండే కాశీయాత్ర ఎందుకు చేయమంటున్నాడు? వెంటనే ఆలోచించాడు, దీంట్లో ఏదో ఉంది. సరేనంటే పెదనాన్నగారు వెళతా అన్నాడు, ఆయనతో అంటాం. కానీ వెళ్ళే లోపల రాజధానిలో ఉండేటువంటి మహానాయకులు అందరికీ నమస్కారాలు పెట్టేశాడు. ఇళ్ళకి వెళ్ళి మా పెదనాన్నగారు నన్ను కాశీ వెళ్ళరమ్మన్నారు. వాళ్ళంతా ఇదేం వయస్సు అయ్యా, చిన్న వయస్సు వాడు, నీకు కాశీ యాత్ర ఏమిటి ఇప్పుడు అని వాళ్ళు అంటాం. ఏమోనండి మా పెదనాన్నగారు వెళ్ళమన్నారు, వెళ్తున్నా అని చెప్తూ ఉంటాం. అలా అందరికీ వరుసగా చెప్పుకుంటూ వచ్చాడు. విదురుడి దగ్గరికి వచ్చేటప్పటికి విదురుడు మాట అన్నాడు, నాయనా వెళ్ళు, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, అడవికి నిప్పు అంటుకుంటుంది, ఆ నిప్పులో జంతువులన్నీ చచ్చిపోతాయి, ఎలుక మాత్రం చచ్చిపోదు. అది ఏమంటే భూమిలో కన్నం తవ్వుకుని కన్నంలోకి వెళ్ళిపోతుంది, ఆ ఎలుకలాగా జాగ్రత్తగా జీవనం చెయ్యి అని చెప్పాడు. ఈ మాట చెప్పేటప్పటికి ఆయనకి వెంటనే మనసులో అందింది, ఏదో సందేశం ఉందిరా అని. వెంటనే వాళ్ళు ఆ లాక్షాగృహంలో మకాం ఏర్పాటు చేశారు. వాళ్ళకి ఆ లాక్షాగృహంలో సొరంగం తవ్వుకున్నారు. ఆ సొరంగం నుంచి వాళ్ళు బయటపడ్డారు. ఆ ఊహాశక్తి ఉంది కనుకనే ధర్మరాజు ముందరే పెదనాన్నగారికి ఎదురు చెప్పలేదు, కానీ పెద్దలందరి యొక్క ఆ సానుభూతిని సంపాదించేశాడు. దాంతోపాటు ప్రతిభానవాన్, స్ఫూర్తి ఉండాలి, సమయస్ఫూర్తి. అబ్రహాం లింకన్ గారు కొత్తగా మొట్టమొదటిసారి ప్రెసిడెంట్ అయ్యాడు అమెరికా దేశానికి. ప్రతిపక్షం వాడందరికీ కడుపు మండిపోతోంది. ప్రెసిడెంట్ గారు ప్రథమోపన్యాసం చేస్తుంటే ఒక ఆయన లేచి, అయ్యా మీరు ఏదో ప్రెసిడెంట్ అయ్యారు కానీ కాళ్ళకున్న బూట్లు తీసి బయట చేత్తో పట్టున్నాడు, ఈ బూటు కుట్టింది మీ నాన్నగారే, ఆ మాట మీరు మర్చిపోయారేమో అన్నాడు. తిట్టేటప్పటికి ఈయన ఏమాత్రం చెల్లించేది ఒక క్షణం ఆగాడు. ఆగి, ఈ సంతోష సమయంలో పవిత్రమైనటువంటి మా నాన్నగారిని మీరు గుర్తు చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతున్నానండి. మా నాన్నగారు చెప్పులు ఎంత బాగా కుట్టేవాడో అంత బాగా నేను రాజ్యపాలన చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను అన్నాడు. ఆ ఒక్క మాట అనేటప్పటికీ చప్పట్లు మారు మోగిపోయింది సభంతా. ప్రతిపక్షం వారు స్వపక్షం వారు కూడా చప్పట్లు కొట్టేశారు. ఒక్కసారి దిగ్విజయం. ఆ మాటలు మాట్లాడిన వాడిని చీచి నూరు ముసుగు కూర్చొని దింపేశాడు. ఆ సమయస్ఫూర్తి, వాడిని తిడితే అలా సానుభూతి వచ్చేది కాదు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అందరూ కూడా ఈయనపక్షంగా మారిపోయారు. అటువంటి ప్రతిభానవాన్, సమయస్ఫూర్తి సంపాదించాలి. ఆశు గ్రంథస్య వక్తాచ, ఉపన్యాసం చెప్పేటప్పుడు గ్రంథాల్లోంచి కొటేషన్స్ అనర్గళంగా ఇచ్చేటువంటి శక్తిని సంపాదించాలి. ఆంజనేయుడు వచ్చి రాముల వారితో మాట్లాడుతుంటే చాలాసేపు ఆంజనేయస్వామి మాట్లాడాడు. లక్ష్మణుడు కానీ శ్రీరాముడు కానీ మాట్లాడాల. కొంతసేపు అయిన తర్వాత రాములవారు అన్నాడు, బహువ్యాహరతానేన నకించిద్ అపశబ్దితం. చాలాసేపటి నుంచి మాట్లాడుతున్నాడు కానీ ఒక్క తప్పు కూడా మాట్లాడలేదు రావిడు అన్నాడు. కనుక ఏంటంటే ఆ ఆంజనేయ స్వామి మాట్లాడేటప్పుడు ఆ శాస్త్రవాక్యాలు వేదవాక్యాలు ఎన్నో వదిలేస్తుంటే ఎక్కడా ఒక్కటి కూడా పొరపాటు అది రాలేదు. అటువంటి శాఖశక్యాన్ని సంపాదించాలి. ఇటువంటి వాక్శక్తి, వాక్ సాధన, దానికి తగినటువంటి విద్యాభ్యాసం, దానికి తగినటువంటి ఇతర వ్యాసంగము ఎవడైతే చేస్తాడో వాడే ఉత్తమ నాయకుడుగా విజయం పొందుతాడు. కనుక ఈనాటి రాజకీయ నాయకులంతా ఈ విషయాన్ని గ్రహించి సరైన విద్యాభ్యాసము, సరైన వాగభ్యాసము చేస్తారని విశ్వసిస్తూ జై గురుదత్త. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. మానప్రాణములన్ హరించుచు
అసన్మార్గానువృత్తంబులౌ నానాజాతి విరోధముల్ సమసి సానందంబుగా అందరిష్టానీకంబులనందుచున్ మహిత విజ్ఞాన ప్రదీపంబులై మానింపందగు జీవన ప్రగతి నిమ్మా సత్యనారాయణ. ఓ సత్యనారాయణ స్వామి, మానప్రాణములన్ హరింపుచు అసన్మార్గానువృత్తంబులౌ నానాజాతి విరోధముల్ సమసి. ఈ రోజున మన దేశంలోనూ ప్రపంచంలోనూ కూడా మానవులందరూ ఒక్కటే అయినప్పటికీ వివిధ మతాలను అవలంబించిన ఈ మానవులు వివిధ ప్రాంతాలలో ఉన్నటువంటి వారు అవటం చేత ఆ ప్రాంతాల మీద మమకారంతో మేము గొప్పవాళ్ళం, మా జాతి గొప్పది అనేటువంటి ఒక దుర్భావానికి లోనవుతున్నారు, సంకుచిత స్థితికి చేరుకుంటున్నారు. కనుక ఈ స్థితిలో మానప్రాణములను హరించి ఒక జాతి ఇంకొక జాతి పైన దాడి చేస్తూ, ఒక మతం ఇంకొక మతాన్ని అవమానిస్తూ హేళన చేస్తూ, మానప్రాణములను హరింపుచు వీరిలో తీవ్రమైన ఉగ్రమైన బుద్ధి కలిగినటువంటి వారు అవతల వారి మానప్రాణాలని హరిస్తూ అసన్మార్గానువృత్తంబులౌ నానాజాతి విరోధముల్ సమసి. అది సన్మార్గం కాకుండా అసన్మార్గానువృత్తంబులౌ అసంబంధమైన దుర్మార్గమైన ప్రవర్తన కలిగి ఈ జాతుల మధ్యన ఉండేటువంటి ఈ విరోధాలన్నిటినీ కూడా నువ్వు రూపుమాపు. ఎందుకనంటే సకల మతాలు కూడా చాటేది సత్యమే గొప్పది అని చెబుతున్నాయి. సత్యాన్ని మించిగా మరి ఏది కూడా గొప్పదైన వస్తువు కానీ భావము కానీ మరి ఏదీ లేదు. ఈ సత్యాన్ని ఆరాధించే ప్రతి మతం వారు కూడా ఇలా కొట్టుకుంటున్నారు గనుక మాయలో పడి సత్యనారాయణ స్వామి నీ సత్యశక్తిని నువ్వు చూపిస్తూ వీరందరికీ కూడా సత్య దృష్టిని సన్మార్గంలో సాగేటువంటి స్థితిని ప్రసాదించు. నానాజాతి విరోధముల్ సమసి సానందంబుగా అందరూ కూడా ప్రశాంత స్థితిలో ఆనందాన్ని పొందుతూ ఇష్టానీకంబులనందుచున్ ఎవరికి ఇష్టమైనటువంటి పదార్థమును ఎవరికి ఇష్టమైనటువంటి మార్గమును వారు ఎన్నుకుని వారికి ఇష్టమైన పదార్థములు వారు సంపాదించుకుంటూ సన్మార్గములో సాగుతూ మహిత విజ్ఞాన ప్రదీపంబులై అందరూ కూడా అజ్ఞానం నుండి బయటపడి ఈ విజ్ఞాన యుగంలో విజ్ఞానం చేరువవుతున్నది కానీ అది అజ్ఞానంతోనే కూడుకుని ఉన్నది. కనుక మహిత విజ్ఞాన ప్రదీపంబులై ఈ విజ్ఞాన యుగంలో ఉన్న ఈ విజ్ఞానాన్ని అందరూ అందిపుచ్చుకుని విజ్ఞాన దీపాలై ఈ భూమిపైన వెలుగుతూ మానింపందగు జీవన ప్రగతి నిమ్మ సత్యనారాయణ. ఒకరినొకరు సన్మానించేటువంటి స్థాయికి అభినందించేటువంటి స్థాయికి ఒకరి మతంలో ఉండే గొప్పదనాన్ని మరి ఒకరు తెలుసుకుని ఆనందిస్తూ వారిని అభినందిస్తూ వారు కూడా ఆ భావాలను అందిపుచ్చుకుని ఆచరిస్తూ సాగేటువంటి హృదయ పరిపక్వతని ఆ దివ్యమైన బుద్ధిని మాకు ప్రసాదించు ఓ సత్యనారాయణ స్వామి. అన్ని మతములు జగత్తు సమస్త భావజాలము ఆధారపడింది సత్యంపైనే. కనుక ఓ సత్యనారాయణ స్వామి మమ్మల్ని అందరినీ కూడా నువ్వు సన్మార్గంలో నడిపించు అంటూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప శతకాన్ని మనకు అందించిన విద్వత్కవులు శ్రీ తూములూరు దక్షిణామూర్తి గారి సత్యనారాయణ శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. స్వాగతం సకలలోకనుతాయై స్వాగతం భువనరాజమహిష్యై. మాలిని మహేశ చాలిని కాంచీ ఖేలిని విపక్ష కాలిని తే శూలిని విద్రుమశాలిని నత జనపాలిని
కపాలిని నమోస్తు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ ఉమాయై నమః. తంత్రమంత్ర విశేషాల్ని చెప్తున్నటువంటి స్తబకము ఉమాశాస్త్రంలో అత్యంత ముఖ్యమైనది. ముఖ్యంగా అమ్మవారి ఉపాసకులు తంత్రమంత్రాన్ని సాధన చేస్తూ ఉంటారు. శక్తి తంత్రములు చాలా ఉన్నాయి. 64 తంత్రాలు ఉన్నాయని శాస్త్రం చెప్తున్నది. 64 తంత్రాలు కూడా లభ్యమవుతున్నాయి. అందులో ప్రధానంగా శ్రీ విద్యా తంత్రాన్ని ఆదిశంకర భగవత్పాదుల వారు, అంతకు మునుపు సనక సనందనాథులు, గౌడ భగవత్పాదుల వారు మొదలైన వారు ఉద్ధరించారు. అది వేద సమ్మతంగా తీర్చిదిద్దారు. అలాగే వేదాల్లో ఉపనిషత్తుల్లో చెప్పబడేటువంటి కొన్ని విద్యలు తంత్రాల్లో బీజాక్షర రూపాలు లభ్యమవుతున్నాయి. బీజాక్షరం అని ఒక మాట ఉన్నది. అది వినడానికి మామూలు ఒక అక్షరంలా కనబడుతున్నప్పటికీ అది ఎంతో శక్తివంతముగా ఉంటుంది. ఒక చిచ్చుబుడ్డిలో మందు కూరినట్టు ఒక బీజాక్షరంలో దేవతాశక్తి నిండి ఉంటుంది. దాన్ని సాధకుడు పండించుకుంటాడు ఇక్కడ. అందుకే దాని పేరు బీజ అక్షరం అన్నారు. ఇక్కడ బీజం అంటే విత్తనము అని అర్థం. ఒక విత్తనంలో చెట్టు ఉన్నట్టు బీజాక్షరంలో దేవతాశక్తి నిక్షిప్తమై ఉంటుంది కనుక దానికి బీజాక్షరం అని పేరు. ఇంకొక అర్థం కూడా ఇందులో ఉన్నది. ఒక విత్తనం చేతిలో పట్టుకున్నంత మాత్రాన చెట్టు రాదు. ఆ విత్తనాన్ని నేలలో వెయ్యాలి, దానికి తగ్గ పద్ధతులు పాటించాలి, నీరు పెట్టాలి, అది మొలకెత్తేక వృక్షంగా అయ్యే వరకు రక్షించుకుంటూ రావాలి. అదేవిధంగా బీజాక్షరాన్ని గురువు చెప్పిన నియమాల ప్రకారంగా ఒక నియమిత సంఖ్యలో పద్ధతులతో జపం చేయాలి. అప్పుడు ఆ బీజాక్షరంలో దేవశక్తిని పొందగలము. ఎలాగైతే విత్తనాన్ని వృక్షంగా మార్చడానికి వ్యవసాయ అవసరమో, మంత్రాన్ని శక్తిగా ఫలంగా పొందడానికి సాధన అంత అవసరము. అందుకు సాధనతో పొందవలసింది గనక దానికి బీజాక్షరం అని పేరు పెట్టారు. ఇలాగ బీజాక్షర శబ్దానికి అర్థం చెప్పుకోవచ్చు. తంత్రశాస్త్రంలో బీజాక్షరాలు ప్రధానము. ఉదాహరణకి కాళీ అని అంటే ఆ కాళీదేవత రూపం మనకు స్ఫురిస్తుంది. కానీ ఆ కాళీదేవతకు సంబంధించిన తత్వమంతా కలిసి ఒక్క బీజాక్షరం ఉంటుంది. అదేవిధంగా లక్ష్మి అనగానే లక్ష్మీతత్వము, సంపదలు, ఐశ్వర్యము ఇదంతా మనకు స్ఫురణకు వస్తుంది. ఆ దేవతా తత్వం, ఆ దేవతా తత్వం అంతా కలిసి ఒక్క బీజాక్షరం ఉంటుంది. అలాగే ప్రతిదీ కూడాను సరస్వతి అనగానే ఆ తల్లి శక్తి అంతా ఒక బీజాక్షరంలో ఉంటుంది. ఇలా ఎన్నెన్ని రకాల శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నిటికీ ఒక్కొక్క బీజాక్షరంలోని పొదగబడి ఉంటాయి. ఆ బీజాక్షరానికి ఇతరములైనటువంటి నామాలు అనుసంధానం చేసుకుని జపం చేసే విధానం ఉంటుంది. అలా కాకుండా ఒక్క ఆ బీజాక్షరాన్ని జపం చేయడం కూడా కనబడుతూ ఉంటుంది. అది ఏకాక్షర మంత్రం అని ఇప్పుడు చెప్తారు ఇక్కడ. అయితే ఇప్పుడు కొన్ని బీజాక్షరాలను ఇక్కడ చెప్తూ ఉన్నారు గణపతిముని. అయితే నేరుగా ఏ బీజాక్షరాన్ని చెప్పడం లేదు. అది ఒక చమత్కారంగా అందిస్తున్నారు. దీన్నే మంత్రోద్ధార పద్ధతి అని అంటారు. అంటే బీజాక్షరంలో ఉన్నటువంటి అక్షర సంకేతాలని తెలియజేస్తారు. ఒక బీజాక్షరం ఒక 3-4 అక్షరాలతో కలిసి ఏర్పడుతుంది. అప్పుడు అందులో ఆ 3-4 అక్షరాలు దేనికి సంకేతమో చెప్పినప్పుడు ఆ బీజాక్షరం మనకు అర్థమవుతుంది. ఆ సంకేతాలని చెప్తున్నారే తప్ప ఇక్కడ అక్షరాల్ని మంత్రాల్ని చెప్పడం లేదు గణపతిముని. ఇది ఒక ఋషి సంప్రదాయం. ఎందుకంటే కావ్యాలలో స్తోత్రాల్లో మంత్రాన్ని నేరుగా చెప్పకూడదు. అందుకు ఆ నియమాన్ని పాటిస్తూ ఉన్నారు ఇక్కడ గణపతిముని. ఇవన్నీ నియమాలు. అయితే బీజాక్షరాలు దేనికి సంకేతములో అవి తెలుసుకుని స్తోత్రాలుగా చదువుకుంటే ఆ మంత్రశక్తి లభిస్తుంది. అది కూడా ఉన్నది. అందుకే బీజాక్షర మంత్రోపదేశాలు లేని వాళ్ళు ఈ శ్లోకాలు చదువుకుంటే ఆ మంత్రశక్తిని పొందవచ్చు. అందుకే గణపతిముని రచించిన ఈ శ్లోకాలు చదివినప్పటికి కూడా మంత్రోపాసన ఫలం లభిస్తుంది. నేరుగా మంత్రం చేయాలంటే మాత్రం గురువు దగ్గర శిక్షణ పొంది ఉపదేశం పొంది చేయాలి. ఇప్పుడు ఈ నియమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ శ్లోకాలను పరిశీలిద్దాం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకంలో 3 బీజాక్షరాలు నిక్షిప్తం చేశారు. అది చమత్కారంగా చెప్తున్నారు. స్మరంతి మాయాం గగనాగ్ని శాంతిభిః సహాచ్ఛభాస సహితాభిరంబికే తథా రసజ్ఞాం ద్రుహిణాగ్ని శాంతిభిః భణంతి దొగ్ధ్రింతు కషష్ట బిందుభిః. ఇక్కడ అచ్చభాస అన్నమాట ఉన్నది. అచ్చభాస అంటే చంద్రుడు అన్నారు. ఇక్కడ చంద్రుడితో కూడినటువంటి కొన్ని శక్తులు కలిస్తే ఒక బీజాక్షరం ఏర్పడుతుంది అన్నారు. ఇక్కడ 3 బీజాలు గురించి వివరిస్తున్నారు. ఒకటి మాయా బీజం, ఇంకొకటి రసనా బీజం, మూడవది ధేను బీజం అని 3 బీజాక్షరాలను చెప్తున్నారు. ఇక్కడ మాయా బీజము, ఇక్కడ మాయా బీజం అంటే ఏమిటో చెప్పడం జరుగుతోంది. అంటే బీజాక్షరాన్నే చెప్పడం జరుగుతోంది. ఇక్కడ తెలుసుకోవడానికే చెప్తున్నామే కానీ ఇది విని వెంటనే బీజాక్షర జపం ప్రారంభించరాదు. కొన్ని వైద్యశాస్త్రపు పాఠాలు చెప్పేటప్పుడు కూడా తెలుసుకోవడానికి ఆ మందుల గురించి చెప్తారు. కానీ మందులు వాడాలంటే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలని ఎలా చెప్తారో అలా ఇక్కడ కేవలం ఒక విద్యను తెలుసుకుంటూ మనం బీజాక్షరాలను ఉచ్చరించడం జరుగుతుందే తప్ప బీజాక్షరం జపం చేయాలంటే మాత్రం సరి అయిన పద్ధతిలో గురు ఉపదేశం ఉండాలి.
గురువు ముందు సంస్కరిస్తాడు, సంస్కరించి బీజాక్షరాన్ని ఇస్తాడు. అలా తెలుసుకోవాల్సిందే. అయితే ఇప్పుడు ఒక అవగాహన కోసమే మాత్రమే మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో సంకేతాలను ఆధారం చేసుకుని ఏ బీజాక్షరం చెప్తున్నారో గ్రహిస్తున్నాం. ముందు మాయా బీజాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకం విన్నాం కనుక ఈ శ్లోకంలో ఎక్కడ బీజాక్షరం నేరుగా చెప్పలేదు, లోపల నిక్షిప్తం చేశారు. ఎలా నిక్షిప్తం చేశారో ఇప్పుడు మనం ఉద్ధారం చేసి తెలుసుకుంటున్నాం. మాయా బీజము అంటే హ్రీంకారము, అంటే హ్రీం అని బీజాక్షరం. ఇది ఎలా కూర్చోబడుతుందో వివరిస్తున్నారు. గగన అగ్ని శాంతిభిహి, గగన అగ్ని శాంత, ఈ 3 సంకేతాక్షరాలు మనం తీసుకోవాలి. ఇప్పుడు గగనం అంటే ఆకాశం, ఆకాశము అనగా ఏమిటి అంటే హకారము. అక్షరాల్లో ఏ అక్షరము దేనికి సంకేతము చెప్పబడుతున్నది. హకారము ఆకాశతత్వానికి సంకేతం. అంటే గగన అగ్ని శాంతి అని 3 చెప్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఆకాశ బీజం హకారము, ఇక అగ్ని అనగా రకారము, శాంతి అంటే ఈకారము. ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ఆకాశం స్థానంలో హకారం రాసి, అగ్ని స్థానంలో రకారం రాసి, శాంత స్థానంలో ఈకారం రాస్తే హ్రీ అని తయారవుతుంది. దానిని అచ్చభాష అంటే పూర్ణచంద్రుడు అన్నారు ఇక్కడ. పూర్ణచంద్రుడు అన్నప్పుడు పూర్ణానుస్వారం అంటే అనేది పూర్ణానుస్వారం. మన తెలుగులో 0 అని రాస్తాం అనేదాన్ని, అది ఉచ్చారణ చేసేటప్పుడు అనాలి. ఇప్పుడు హారాయి పూర్ణానుస్వారంతో కలిస్తే అంటే చంద్రుడితో కలిస్తే ఏర్పడే బీజాక్షరము మాయాబీజము అన్నారు. అంటే ఇప్పుడు మనకు స్పష్టమైపోయింది. హారాయికి పూర్ణానుస్వారం అంటే కలిస్తే హ్రీం తయారవుతుంది. ఇది మాయాబీజము అని చెప్తున్నారు. అంటే ఈ మాయాబీజంలో ఉన్న శక్తులు ఏమిటి? దీన్ని బట్టి గ్రహించితే ఆకాశశక్తి దాగి ఉంది, అగ్నిశక్తి దాగి ఉంది, శాంతి శక్తి దాగి ఉంది. ఈ 3 కలిసి పూర్ణత్వం అనేటువంటి చంద్రలక్షణం కలిస్తే హ్రీం అనే బీజం తయారైంది. బయటికైతే మామూలు లక్షణంలా కనబడుతుంది, లోపల చూస్తే 4 శక్తులు కలిసి ఉన్నాయి. ఈ 4 శక్తులు పరమేశ్వరుని యొక్క మాయాశక్తికి సంబంధించిన బీజాక్షరం అవుతున్నది అని వివరిస్తున్నారు. అంటే ఈ శ్లోకంలో ప్రథమ పాదం మనం చదివినట్లయితే ఆ హ్రీం బీజాక్షర జపఫలం లభిస్తున్నది. అది నేరుగా హ్రీం బీజం చేయాలంటే మాత్రం గురూపదేశంలో పద్ధతిలో చేయాలి అనేది మాత్రం గుర్తుపెట్టుకోవలసిన అంశము. ఎందుకంటే మంత్రశాస్త్రంలో ఆ బీజాక్షరం చెప్పేటప్పుడే అది ఎలా ఉపదేశం పొందాలి, ఎలా సాధన చెయ్యాలి, దాని నియమాలు ఏమిటో చెప్పారు. ఒక మందును చెప్తున్నప్పుడు వైద్యశాస్త్రం అది ఏ విధంగా వాడాలి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి, ఎలాంటి పద్ధతుల్లో ఎలాంటి సమయాల్లో వాడాలో చెప్తుంది. అయితే మందుకి ఎన్ని నియమాలో మంత్రానికి అన్ని నియమాలు ఉంటాయి. ఇది తెలుసుకోవాలి. ఏముందండి నోటుతో అనడం కదా అంటే నోటుతో తినడం కదా అని ఏది పెడితే ఆ మందు వేసుకోం కదా. అలాగే అక్షరాలు కూడా జాగ్రత్తగా ఉచ్చరించాలి. అక్షరాలు విలువ తెలిస్తే మన మాటలు కూడా చాలా నియమబద్ధంగా వాడతాం. ఇది కూడా తెలుసుకోవాల్సిన అంశం. ఇప్పుడు ప్రధానమైన ఆకాశ, అగ్ని, శాంతి వీటికి సంకేతాలైన హారాయి పూర్ణానుస్వారమ చంద్రస్వరూపము అనేది కలిసి ఏర్పడింది మాయాబీజము అని చెప్పారు. ఇక తర్వాతది రసజ్ఞాబీజము అంటే ఏమిటో వివరిస్తున్నారు. ద్రుహిణ అగ్ని శాంతిభి భణంతి అన్నారు ఇక్కడ. ద్రుహిణ అగ్ని శాంతభి. ఇక్కడ మనం గ్రహించినట్లయితే ద్రుహిణ అంటే బ్రహ్మ, అగ్ని శాంతి. బ్రహ్మకి బీజము కకారము, అగ్నికి సంకేతము ఏమిటో ఇందాక చెప్పుకున్న రకారము అనేటువంటిది. దానికి మళ్ళీ శాంతి కలుపు అన్నారు. శాంతి అంటే ఈకారము. ముందు చెప్పిన దాంట్లో అగ్ని శాంతి అనేది ఇక్కడ కూడా కనబడుతున్నాయి కనుక అగ్నికి రకారము, శాంతికి ఈకారము తీసుకోవాలి. బ్రహ్మకి కకారము, అప్పుడు కారాయి అయింది. ఈ కారాయిని పూర్ణానుస్వారంతో కలిపితే అప్పుడు క్రీం అవుతున్నది. ఈ క్రీం బీజాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. దీన్ని రసనా బీజము అని అంటారు. ఇక్కడ తర్వాత ఖ షష్ఠ బిందుభిహి చాలా చమత్కారంగా చూపిస్తున్నారు. ఇలాంటి భాష వేదాల్లో మంత్రశాస్త్రంలో కనబడుతుంది. మళ్ళీ స్తోత్రాల్లో దాన్ని నిక్షిప్తం చేశారు గణపతి ముని. నిజానికి ఈ స్తబకంలో ఈ శ్లోకాలు చదివితే ఆ బీజాక్షర ఫలం ఆ సాధకుడికి లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నది 3వ బీజాక్షరం. అందులో ఉన్నటువంటి 3 భాగాలు ఖ షష్ఠ బిందు అన్నారు ఇక్కడ. ఖం అంటే ఆకాశము కనుక ఆకాశ బీజం హకారం తీసుకోవాలి. ఇక షష్ఠ అంటే ఏమిటో తెలుసుకోవాలి. అంటే ఇప్పటి వరకు 2 బీజాక్షరాల గురించి చెప్పుకున్నాం, హ్రీం క్రీం అనేది. ఇక్కడ 3వ దానిలో మొదటిది కకారము అంటే ఆకాశం అని చెప్పారు. దీని తత్వాన్ని రేపు గ్రహిద్దాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు.
మాధవాయ నమః. 28వ అధ్యాయం. ఈ అధ్యాయంలో కపిలుడు దేవహూతికి అష్టాంగ యోగ విధానాన్ని బోధించటం తెలుపబడింది. కపిల భగవానుడు తల్లి అయిన దేవహూతికి మళ్ళీ ఇలా బోధించసాగాడు. అమ్మా, ఓ మనుపుత్రి, నేనిప్పుడు నీకు సాంగమైన యోగాన్ని చెప్పబోతున్నాను. దీనిని సాధించటం వల్ల మనస్సు ప్రసన్నమవుతుంది, భగవంతుడిపై లగ్నం అవుతుంది. స్వధర్మాచరణం శక్త్యా విధర్మాచ్చ నివర్తనం దైవాలబ్ధేన సంతోష ఆత్మవిచరణార్చనం. యథాశక్తిగా ధర్మాన్ని ఆచరించాలి. అమ్మా, దీన్ని చక్కగా వింటే జనులు కూడా జీవన్ముక్తులవుతారు, వాళ్ళకి ఆధ్యాత్మిక తత్వం తెలుస్తుంది. అమ్మా, చక్కగా విను. అధర్మానికి దూరంగా ఉండాలి ధర్మాన్ని ఆచరిస్తూ జనులు. జన్మను కలిగించిన పూర్వకర్మను అనుసరించి ఏది తానంతట అదిగా లభిస్తున్నదో దానితో తృప్తి కలిగి ఉండాలి. చాలా కష్టం అది ఈ జన్మల్లో, ఈ సందర్భాల్లో కష్టం. అందుకని ఏది తనంతటగా అంటే నీకు సాధ్యమైనంత వరకు, కష్టపడినంత వరకు, నీ చేతనయ్యేంత వరకు ఏది నీకు అదంతకదే లభిస్తుందో అది అర్థం. అక్కడ ఆత్మజ్ఞానుల పాదాలను పూజించటము వంటివి చేయాలి. అలాగే భోగాసక్తిని పెంచే కర్మలను దూరంగా ఉండాలి. మోక్ష ధర్మాలైన శ్రవణాదులతో ఆసక్తి కలిగి ఉండాలి. పవిత్రమైన మితమైన ఆహారాన్ని స్వీకరించాలి. సాక్షాత్తు శ్రీహరినే చెప్పింది, అమ్మకు చెప్పినటువంటి మాటలు. పవిత్రమైన మితమైన ఆహారాన్ని స్వీకరించాలి. ఎల్లప్పుడూ భయం లేనటువంటి ప్రదేశాల్లో ఏకాంతంగా గడపటం అభ్యాసం చేయాలి. అహింస అసత్యమస్తేయం యావదర్థ పరిగ్రహ బ్రహ్మచర్యం తపశ్శౌచం స్వాధ్యాయ పురుషార్చనం. ప్రాణులకు హింసను కలిగించకుండా ఉండాలి, అసత్యము పలకకుండా ఉండాలి, ఇతరుల ధనాన్ని అపహరించకుండా ఉండాలి. అదే లేదు చాలామందికి, ఇతరుల ధనం మీదనే ఆశ ఎక్కువ ఉంటుంది. దేహ పోషణకు అవసరమైనంత మాత్రమే వస్తువులను సేకరించాలి. నా సర్వీసులో అటువంటి జనాన్ని నేను చూడలేదు. ఏదో ఒక్కటో రెండో నేను చూశాను కాశ్మీర్ ప్రవాసంలో. ఆయన పెద్ద అధికారిగా ఉండి పరమపదాన్ని పొందాడు, లేడు ఇప్పుడు. ఆయన కూడా అదే విధంగా చేశాడు. ఇంటి నిండా జనం, ఆయన అంత హడావిడి లేదు, అంత హడావిడి లేదు. ఒక వంట ఇల్లు మాత్రమే లోపల హడావిడిని చెప్పచ్చు అంతే. ఇంక ఎక్కడ ఏ వస్తువు, కుర్చీ కూడా లేదండి కూర్చోవటానికి. ఆ మొదటి ఇల్లుదంతే, అన్ని చాపలు వేసి కింద కూర్చోబెట్టారు అంతే. ఇంకేం కుర్చీలు లేవు, టేబుల్ లేవు, ఏమీ లేవు, లైట్లు లేవు, టెలిఫోన్ లేదు, ఎంత ఏమిటి లేవు. ఇది ఇట్లా జీవితం కలియుగంలో ఉన్నారు అనటానికి చెప్పటాన్ని నేను చెప్తున్నాను. అటువంటిది మనం నేర్చుకోవాలి. ఎంత కావాలో అంత సంగ్రహించాలి ఇంటికి. చాలా నాకు ఇష్టమైంది. శాపగ్రస్తులే పుడుతూ ఉంటారని చెప్తారు. అవసరమైనంత మాత్రమే వస్తువులను సేకరించాలి అనటానికి ఇది ఒక ఉదాహరణ నాకు జ్ఞాపకం వచ్చింది. గోవిందాయ నమః.